హిందూ జీవన విధానంలో ఉమ్. సాధారణంగా వ్యవసాయ కుటుంబాలకి వచ్చిన వాళ్ళకు విత్తనాలు వేసేటప్పుడు భూమికి మొక్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టి 2 బత్తిలు ముట్టించి ధాన్యాలు అక్కడ వేసి టెంకాయ కొట్టి విత్తనాలు వేస్తారు. ఎస్. అక్కడ ఏ మంత్రం లేదు, ఏ శ్లోకము లేదు. భూమికి మొక్కడం, విత్తనాలు వేయడం. పంట కోసేటప్పుడు ఇదే ఉంటుంది, టెంకాయ కొట్టడం, ఉదిబత్తిలు ముట్టివేయడం, దేవుని మొక్కడం, మంత్రోచ్చారణ లేదు. ఒక జీవన విధానంలో అంటే ఒక సమూహంగా విభిన్నమైన స్టేజీలు మంత్రాలు కొందరికి ఉన్నాయి, కొందరికి ఏమీ లేకుండా పూజ ఎందుకుంది, కారణం ఏమిటి? ఇక్కడ మంత్రాలు ఉన్నాయా లేదా అని సూటి క్వశ్చన్ వేసేస్తే నేను సమాధానం చెప్తా, ప్రూవ్ కూడా చేస్తా. దాని ఇంకో మాట అనాలి చూస్తాను. అనండి. ఆయన్ని ఒక మాట అన్నారు, మంత్రము దేవుని ఆధీనంలో మంత్రం ఉంటుంది, మంత్రం బ్రాహ్మణుని ఆధీనంలో ఉంటుంది అన్నారు. అంటే దేవుని పైననే ఆధిపత్యం చేయాలంటే శక్తి మనిషికి ఉంటుందా? అంత వక్రీకరిస్తారా మీడియా? నేను వక్రీకరించలేదు. మరి నేను సమాధానం చెప్తాను, చెప్పండి. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బాపనోళ్లలో 10% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. మాదిగ వాళ్ళల్లో 20% ఉండొచ్చు బ్రాహ్మలు, ఇంకొక కులంలో 40% ఉండొచ్చు బ్రాహ్మలు. వాళ్ళ నాలిక మీద, బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుల నాలిక మీద ఆ పవర్ ఉంటుంది, అంతేగాని బాపనోళ్ళ నాలిక మీద ఉండదు. చెప్పాను కదా, బాపనోళ్లలో ఒక 10% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. మంత్రం బ్రాహ్మణాధీనం, కరెక్ట్, వాస్తవం. కానీ ఏ బ్రాహ్మణులు? ఆ బ్రాహ్మణులు. దీన్ని వక్రీకరిస్తే ఈ బాపనోళ్ళు. మీరు బాపనోళ్ళు ఒక పని చేయండి, మందాకృష్ణ వర్సెస్ బ్రాహ్మణులు అనకండి, బ్రాహ్మణులు వర్సెస్ బాపనోళ్ళు అనండి. ఈ కొత్తది మరి ఎందుకు? మరి కొత్తది కాదు, ఇది పాతదే. నేను యథార్థం చెప్తున్నా, నేను చెప్పేది యథార్థం. కానీ యథార్థవాది లోక విరోధి. అయితే మీలాంటి తెలివి గల బ్రాహ్మణులు మినాయిస్తే మీరు తెలివి గలవారు, కొంత అంతో ఎంతో దేశం ప్రపంచం తిరిగి వచ్చినారు. చాలా మంది బ్రాహ్మణులు పేదరికంలో బతుకుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు చాలా ఏం లేదు, 90% ఉన్నారు, 90% పేదరికంలో ఉన్నారు. కానీ సామాజిక హోదా దాన్ని వాళ్ళు అర్థమైంది అనుకుంటా పాయింట్ మీకు. ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో పెద్ద 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 సంస్థల్లో దానిలో 90% బ్రాహ్మణులు ఉన్నారు. మీడియాలో కూడా, ఆల్ ఇండియా రేడియోలో ఉన్నారు, మీడియాలో కూడా నేను చెప్తున్నాను కదా, ఆల్ ఇండియా రేడియోలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, రాజకీయ ఇంకొకటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలోను, భారతీయ జనతా పార్టీ నిర్మాణంలోను, కాంగ్రెస్ నిర్వహణలోను వాళ్ళే ఉన్నారు. ప్రధానమైన పాత్ర. ఈ దేశంలో ఉన్న అన్ని రకాల భావజాలాలకు పునాదే వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఆ రోజున అక్కడుండి ఇంత దరిద్రమైనటువంటి ఈ యొక్క ఆగస్టు 15ని, ఈ యొక్క జనవరి 26ని ఎందుకు తీసుకొచ్చారని అడగలేరా మీ మీడియా? మీరు మళ్ళీ అడిగి వస్తే నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఆనాడు అది జరిగింది, ఎందుకో తెలియదు మనకు. ఇప్పుడు దాన్ని మనం పోస్ట్ మార్టం చేసి దాన్ని అదే అంటున్నా, మీరు రెమెడీ చెప్తారా? రెమెడీ చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు ఒకటి. రెండోది 1920-30 నాటికే, నేను డేటు సరి చేసుకుంటున్నాను, నాకు గుర్తులేదు, పర్లేదు, మంగిపూడి వెంకట శర్మ అనే ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన వ్యక్తే, మహాపండితుడు, నిరుద్ధ భారతం అని ఒక గ్రంథం రాశాడు. అందులో అంటరాని కులాల ప్రజలను హింసలు పెడుతున్న కారణంగా, వాళ్ళకు సమానంగా చూడని కారణంగా, గుళ్ళకు రానియని కారణంగా వారు వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఆయన రాసినందుకు ఆయనను బ్రాహ్మణ మతాన్ని సామాజిక వర్గం నుంచి వెలివేసిండు. అతన్ని చాలా కష్టాలు పడ్డాడు ఆయన. నాకు అది చదివి నాకు కడ్డీళ్ళు వచ్చింది. అరే, ఒక వ్యక్తి తన సమూహం నుంచే వెలివేయబడ్డ వ్యక్తి మరి ఎంత బాధపడి ఉంటే ఆయన కరిగిపోయి రాసింటాడు. దాని కారకులు ఎవరు? వాళ్ళు ఎందుకు అది గుర్తించట్లేదు ప్రశ్న. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే నన్ను కూడా బ్రాహ్మణులు వెలియచ్చు, తప్పులేదు. నేను బ్రాహ్మణులనే, వాళ్ళు బ్రాహ్మణులు కాదు బాపనోళ్ళు అంటున్నా. బాపనోళ్లలో 10% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు అంటున్నా. ఈ బ్రాహ్మణులు అనే దాని మీద ఎటువంటి మచ్చని ఆపాదించవద్దు అంటున్నా. నేను చేసింది ధర్మమే, నేను చెప్పేది ధర్మమే. ఇక్కడ చూడండి, మీకు
కొన్ని నగ్న సత్యాలు చెప్తా. నగ్న సత్యాలు. ఇప్పుడు బ్రహ్మంగారి జీవితం తీసుకుందాం. ఆయన ఏమండి పండితులారా అని చెప్పేసి కడిగి 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 అవతల పెట్టారు, ఏకి పడేశారు. అలాగే ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు ఇంకా ముందుకెళ్దాం. దీని తర్వాత మన పెద్ద ఆయన్ని తీసుకుందాం, ఆది శంకరాచార్య. నెక్స్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సమస్య మనం పూరిద్దాం. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీసుకునే పని అయితే అన్నాజేయగా బ్రహ్మగారు పుట్టారు, ఆనంద భైరవ యోగిగా శివుడు పుట్టాడు, ఆ యొక్క విష్ణుమూర్తి గారు బ్రహ్మంగారిగా పుట్టాడు. ఇక్కడ నిజం చెప్పుకుందాం. ఇక్కడ విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి. వాస్తవం. ఈ దశావతారాల్లో ప్రతి అవతారంలోనూ ఆయనకి నిలువు బొట్టే ఉంటుంది. మరి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అడ్డబొట్టు పెట్టుకుంటారు. ఈయనకి అడ్డబొట్టు ఎవరు పెట్టారు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రాసిన జవంగుల నాగభూషణాచారి గారు పెట్టారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో అది పెట్టబడిందా? ఎందుకు ఆయన కంటే ముందు బసవేశ్వరుల వారు అడ్డనామం అక్కడ అయిపోయింది. బసవేశ్వరుల వారు విష్ణుమూర్తి కాదు. బసవేశ్వరుల వారు విష్ణుమూర్తి కాదు, ఈయన విష్ణుమూర్తి. ఈయన విష్ణుమూర్తి అవతారం. నాకు స్పష్టత లేదు కాబట్టి నేను మాట్లాడే విషయంలో ఇంకో మాటకెళ్దాం. ఇప్పుడు ఆది శంకరాచార్యులు గారు ఉన్నారు. వారు ఇది నిజం. ఇక్కడ చిన్నజీర స్వామిని కూడా లాగుతా, ఇది నిజం. ఆది శంకరాచార్యులు వారు శివ అంటే శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఫ్యాక్ట్స్ నమ్మాలి. ఒకసారి ఆయన ఏదో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని వెళుతూ ఒక నది దగ్గర, పెన్నా నది దగ్గర బొక్క బొరలా పడతాడు. మోకాలికి దెబ్బ తగులుతుంది. ఆ బాధ భరించలేక శివ అంటాడు, పరమేశ్వర అంటాడు. రాడు. ఎంతసేపు బాధపడతాడు? తట్టుకోలేక అమ్మ అంటాడు. పక్కనే ఉంది అమ్మ, సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి పార్వతి. ఏంద్రా బిడ్డ అని అంటుంది. క్లోజ్. ఆయన ఏమన్నాడు? పరమ శివ భక్తుడు ఒక్కసారిగా నశక్తి శివ శివప్రాయ శక్తి సహితం శివం, శక్తి సహితం శివం, శక్తి లేనిది నశక్తి శివ శివప్రాయ శక్తి రహితం శివం, శక్తి సహితం శివం. అంటే శక్తి ఉంటే నువ్వు శివుడివి, నీ దగ్గర శక్తి లేదు, నా దగ్గర ఉంది శక్తి, అమ్మ నా దగ్గర ఉంది, కాబట్టి నువ్వు శివము, అందుకే నువ్వు రాలేకపోయావు. క్లోజ్. శైవం నుంచి శాక్తేయంలోకి వచ్చాడు. మరి అక్కడ కూడా పర్మినెంట్గా అక్కడే ఉండొచ్చుగా. చాలా చిన్న వయసులోనే పోయారు ఆయన. పర్మినెంట్గా ఉండొచ్చు కదా. మరి ఆయన ఏమన్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వైష్ణవంలోకి వెళ్ళిపోయాడు కదా. అంత గొప్ప మహానుభావుడికి లేనటువంటి శైవము, అంత మహానుభావుడికి లేనటువంటి శాక్తేయము, అంత మహానుభావుడికి లేనటువంటి వైష్ణవము నీకెందుకు? నేను మళ్ళీ మాట అదే చెప్తాను మీకు. బహుశా మన డిస్కషన్ ఉద్దేశం ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్న చర్చను పెద్దగా చేయడం కాదు. నా మటుకైతే కులాల వారిగా కొట్టాడడానికంటే కులం గురించి మాట్లాడకుండా, లేదా కులాన్ని రద్దు చేయడము, లేకపోతే కనుక కుల వ్యవస్థనే భారతదేశ అభివృద్ధికి ఆటంకము, ఇది కాకూడదు అనే చర్చకు నేను మద్దతు. అసలు కులం గొప్పతనం తెలిస్తే ఇంకా మంచిది కదా సార్. తీసేద్దాం అసలు. మన కులాలు వద్దు. చాలా మంది అంటారు కులాలు వద్దు, కులాలు తీసేద్దాం. ఆ తీసే ముందైనా కులం యొక్క గొప్పతనాన్ని బయట పెట్టి తీసేస్తే ఏ కులం గొప్పతనం గురించి మాట్లాడాలనుకున్నారు? బా ఇందాక చెప్పాను, కుండ తయారు చేసిన కుమ్మరోడికి నోబుల్ ఇవ్వాలండి, ఎందుకు ఇవ్వలేదు? అలాగే కమ్మరోడికి చక్రం చేసి ఆ మాటకు వస్తేనేమో ఆ మాటకు వస్తాడు. అది గొప్ప. ఇప్పుడు మాదిగలు ఉన్నారు, చెప్పులు తయారు చేశారు, చర్మకారులు. ఇందాక మీరు చెప్పారు అంటరాని వారు అన్నారు.
ఏమండి నేను మీకు ఒక రహస్యం చెప్తా. ఇప్పుడు ఆ చర్మకారుల్ని ఊరు బయట పెట్టారు అని చెప్పి మీరు అన్నారు కదా. వాడు ఉన్నమాట వాస్తవం అనడమే నేనే చెప్తున్నా వాడు సార్. ఉన్నాడు అక్కడ. ఎందుకు పెట్టాడు విసిరివేయబడ్డాడు ఎందుకు అక్కడ. పెట్టాడు ఉండడమే ఉంది ఆడ. ఎందుకు పెట్టాడు ఉమ్. ఎందుకు పెట్టాడంటే ఆ చర్మాలు ఉప్పేసి రాసి 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 ఆ ఏళ్లల్లో బ్యాక్టీరియా చేరి దానికి డైజెస్ట్ అయిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. వాళ్ళు మనం తాకామనుకో వాళ్ళకున్నంత ఎనర్జీ మనకు లేదు. అన్న మీరు అక్కడ ఉన్న మీరు బలవంతులు అని చెప్పి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏం అంతే. సైన్స్ అండి ఇప్పుడు ఎందుకు బయట ఉన్నారు మరి? ఇది సైన్స్ అండి. ఇప్పుడు ఎందుకున్నారు? ఎవరు ఇప్పుడు ఇప్పుడు అక్కడ లేరు. కరోనా వచ్చింది, మాస్కులు పెట్టుకున్నావు. కరోనా ఏం తీసేసిండ్రు ఆ. ఇవాళ మొత్తం ఆ పని మీరు ఎలా చేయట్లేదు అంటే వాళ్ళు. నేను ఇంకో మాట చెప్తా. చెప్పండి. గూగుల్ అంటే ఉంది, మెడికల్ ఎర్రర్ డెత్స్ ఇన్ ఇండియా అని కొట్టండి. ప్రతి సంవత్సరం 50 లక్షల 50 లక్షల 20 వేల మందిని మెడికల్ ఎర్రర్ డెత్స్ జరుగుతున్నాయి తప్పిదాల వల్ల. కరోనా వచ్చింది, కరోనా డెత్స్ అని కొట్టండి, 4 లక్షల చిల్లర. అంటే కరోనా దేవత 45 లక్షల మంది డాక్టర్ల పాలన పడకుండా కాపాడింది. ఇప్పుడు ఆ డాక్టర్లు మరి అదే ఆ డాక్టర్లతో ఊరు బయట ఉన్నోళ్ళు కాదు. ఇది చరిత్రలో ఆ ఉందండి. డాక్టర్లు ఊరు బయట ఉన్నోళ్ళు కాదు కదా. నేను ఇదే ఊళ్ళో ఉన్నోళ్ళే వాళ్ళు. ఆ డాక్టర్లో కూడా ఉన్నారండి, మాది కూడా ఉన్నారు, మాలలో ఉన్నారు, అందరు ఉన్నారు. అందరు ఉన్నారు మరి. మరి అందరూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు గుర్తించండి, కులంలో ఉన్న సైన్స్ను గుర్తించండి, డాక్టర్లలో ఉన్న సైన్స్ను గుర్తించండి.